అందరికీ నమస్కారం అండి. లెజెండ్ ఈరోజు 100 రోజులు పూర్తి చేసుకుందండి. అంటే కలెక్షన్లు చూసేసి వదిలేసే ఈ రోజుల్లో 100 డేస్ ఇన్ని సెంటర్స్ రావడం అనేది నిజంగా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలండి మేము. కానీ అది ప్రౌడ్తో పాటు ఒక బాధ్యతగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే ఒక మంచి సినిమాని తీస్తే ఎక్కడ తీసుకెళ్ళి పెడతారో, ఆడియన్స్ తీసుకెళ్ళి ఎక్కడ పెడతారో అనేది దీని ద్వారానే నిరూపించారండి. సో ముందుగా ఈ సినిమాని అద్భుతంగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకి, అలాగే ఇంత ఘన విజయానికి కారకులైన నందమూరి అభిమానులకి నా కృతజ్ఞతలండి. లెజెండ్ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి అభిమానులు కానీ తెలుగు ప్రేక్షకులు కానీ ఈ స్థాయిలో ఆదరించడానికి ఆ సినిమాలో ఉన్న ఎసెన్సే మెయిన్ అండి. చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, అలాగే యూత్ దగ్గర నుంచి మహిళాభిమానుల వరకు అందరూ దీన్ని అద్భుతంగా ఆదరించారండి. దానికి కారణం అందులో ఒక్కొక్కటి ఎస్పెషల్లీ ఏదైనా ఒక మంచి చెప్పాలి అని అంటే ఎవరి ద్వారా బయటికి అది అవుట్పుట్ బయటికి ఇస్తే కరెక్ట్గా జనానికి రీచ్ అవుతుంది అని అంటే వాళ్ళు చెప్తేనే కరెక్ట్ అండి. ఒకవేళ ఆ భావం నాలో ఉన్నా, ఆ భావాలు నాకు ఎన్నున్నా కూడా నేను చెప్తే పెద్దగా ఎక్కకపోవచ్చు. ఎందుకంటే నేను స్టార్ని కాదు, అలాగే నేను పెద్ద ఫిగరు కాదండి. కానీ బాలయ్య బాబు ఏ స్టార్. ఆయన మాటకు ఒక విలువ ఉంది, వాళ్ళకు ఒక క్యారెక్టర్ ఉంది, వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఉంది. అలాంటి పర్సన్స్ వచ్చి మీ ముందుకు వచ్చి స్క్రీన్ మీదకి వచ్చి మాట్లాడితే దానికి ఒక వాల్యూ అండి. సో అందుకనే స్టార్టింగ్ నుంచి కూడా ఏది తీసుకున్నా కూడా సినిమాలో మొత్తం ఒక సోషల్ అవేర్నెస్ మీద ఫ్యామిలీ బౌండింగ్తోనే చేసుకుంటూ వెళ్ళడం జరిగిందండి. ఎక్కడ అవుట్ అండ్ అవుట్ యూత్ఫుల్నెస్ వదలకుండానే ఆ ఏజ్ మెచ్యూరిటీలో కూడా ఒక చక్కటి లవ్ స్టోరీ కూడా అందులో చెప్పడం జరిగిందండి. మరదలు వచ్చే రాధిక ఆప్టే, రా బావా బోరు కొడుతుంది, సరదాగా బీచ్కి వెళ్ళాలని ఉంది, ఈ టైంలోనా, నువ్వు ఈ టైంలోనే కదా బావా దొరికేది అని చెప్పి తనేదో డ్రింక్ చేస్తుంటే ఆ బాటిల్ తీసుకొని వెళ్ళి బీచ్లో కూర్చొని ఇద్దరు. అంటే బాలయ్య మీద అది చెయ్యాలి అని అంటే డెఫినెట్లీ చిన్న ఇది ఉండాలండి, గుండె ఉండాలండి. ఎందుకంటే ఒక ఏజ్ మెచ్యూరిటీ రీచ్ ఆయన ఎంత ఆర్టిస్టో మీకు తెలుసు, ఎంత పెద్ద ఆర్టిస్టో మీకు తెలుసు, ఏజ్ ఫ్యాక్టర్ అందరికీ తెలుసు. సో వాళ్ళ మీద అంత సీన్ పండించాలి అని అంటే తప్పకుండా కొంత రిస్కీ పార్ట్ ఎక్కువ ఉంటుందండి. సో అందుకనే చాలా స్మూత్గా చేయడం జరిగిందండి. అది దానికి మంచి అప్లాజ్ వచ్చింది. అలాగే సితారా అండ్ ఈశ్వరీరావు, అత్తయ్య క్యారెక్టర్లో ఈశ్వరీరావు చేస్తుందండి. తను సిస్టర్ క్యారెక్టర్లో మన సితారా చేసింది. అంటే ఇప్పుడు ఉన్న అంటే ఒక చిన్న సామాజిక స్పృహ, ఆడవాళ్ళ మీద జరుగుతున్న ఒక చిన్న ఇన్సిడెంట్స్ ఈరోజు కళ్ళ ముందు చూస్తున్నామండి. కొన్ని ఎంతవరకు అంటే కొంతవరకే చెప్పగలం, ఆ తర్వాత వచ్చి ఇక మాట్లాడలేని పరిస్థితి ఉందండి. కానీ ఈ సినిమా మాధ్యమం ద్వారా కొన్ని కోట్ల మందికి చెప్పగలమండి. అందుకనే ఆ సీన్ టచ్ చేయడం జరిగిందండి. ఎందుకంటే నాకు సొసైటీ మీద ఒక బాధ్యత ఉందండి. సో నాకు ఆడవాళ్ళ మీద ఒక రెస్పెక్ట్ ఉందండి. అందువల్లే దాన్ని టచ్ చేశానండి. ఆడదంటే అవసరం కాదరా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్ అన్నా. చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి. అలాంటి ఆడదాన్ని రెస్పెక్ట్ ఇస్తే ఇక్కడ ఉంటాం, లేదంటే అక్కడ ఉంటాం అని చెప్పడం జరిగిందండి దాని ద్వారా. సో అలా ప్రతి ఒక్కటండి ఇందులో ఒక చిన్న ఫ్యామిలీ బౌండింగ్, చక్కగా ఆ ఫ్యామిలీతో ఒక ఎన్విరాన్మెంట్లో ఉండేవాడు. ఫట్మన్ ఇంటర్వెల్కి వచ్చేసరికి జరిగే ఒక ఇన్సిడెంట్ నుంచి ఒక అద్భుతమైన క్యారెక్టర్ రివీల్ అయ్యి, ఒక లెజెండ్ క్యారెక్టర్ రివీల్ అయ్యి, అక్కడి నుంచి ఎక్కడ హీట్ అనేది తగ్గకుండా ఫట్ అంటూ ఒక మంచి దీనిలో వెళ్ళడం జరిగింది, ఒక హీట్లో వెళ్ళడం జరిగిందండి సినిమా. సో అందుకని ఆల్ ఎలిమెంట్స్, నాట్ ఓన్లీ యాక్షన్ అండి, చక్కటి ఫ్యామిలీ బాండింగ్, అద్భుతమైన లవ్ స్టోరీ, అలాగే ఎమోషన్స్, సెంటిమెంట్, ప్రతిదీ ఏది ఎక్కడ ఏం కావాలి అనేది మొత్తం అంతా దీనిలో చూపించడం జరిగిందండి.
ఆ పరంగా బాలయ్య బాబు. ఇక పీక్స్ అండి. ఎక్కడ దాకా దేనికండి, తన బాబు వాళ్ళు ఫస్ట్ షో చూశారు ప్రసాద్ ల్యాబ్స్లో. రిలీజ్కి ముందు చూడరండి, రిలీజ్ అయిన తర్వాత చూసి ఒకే డైలాగ్ చెప్పారండి వాళ్ళ పెద్ద పాప బ్రాహ్మిణి. డాడీ, మీ కెరీర్లో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ సినిమా డాడీ. ఇక ముందు చేస్తారో లేదో తెలియదు కానీ ఇప్పటివరకు మాత్రం చేయలేదు డాడీ అన్నాను. అసలు నిజంగా ఏం మాట్లాడాలో కూడా నోటెవడ మాట రాలేదండి. థ్యాంక్ యూ అండి అని పక్క వచ్చాం. మొన్న వసుంధరలో కూడా ఇంటర్వ్యూ ఇస్తూ కూడా చెప్పారు ఆ విషయం. అంటే ఈ ఇప్పుడున్న ట్రెండీ జనరేషన్స్కి కూడా అద్భుతంగా అంత అద్భుతంగా నచ్చిందండి సినిమా. అలాగే బాలయ్య బాబు పెర్ఫార్మెన్స్ ఆ స్థాయిలో నచ్చితేనే తన డాటర్ ఆ విధంగా అంత అద్భుతమైన కాంప్లిమెంట్ ఇచ్చిందండి. సో చాలా హ్యాపీ అండి. ఆయన పెర్ఫార్మెన్స్ లెవెల్స్ 3 క్యారెక్టర్స్ 3 వేరియేషన్స్ అసలు అవేగా ఉంటుందండి. ఒకదానికొకటి సంబంధం లేకుండా అద్భుతమైన వేరియేషన్స్తో చేయడం జరిగింది. దానికి తీసుకున్న రిస్క్ మెయిన్ అండి. ఎందుకంటే ఒరిజినల్ లోడ్ ఫేస్ మీద ఏమాత్రం లోడ్ లేకుండా ఒరిజినల్ గెటప్తోనే వెళ్ళాలి. ఒక్కొక్క గెటప్ చేంజింగ్ మధ్యలో 15 రోజులు గ్యాప్ కావాలి. సో దానికి కూడా ఇదై ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళడం జరిగిందండి. అలాగే రాధిక ఆప్టే మరదల క్యారెక్టర్ అండి, మీరు చూశారు. ఇక చాలా బాగా చేసిందండి ఆ అమ్మాయి. చేసింది చేయించుకున్నాం అందరూ, సగం దాటలేదండి. అలాగే ఆ చక్కటి సాంగ్ అండి, మెలోడీ సాంగ్ ఒకటి, నీకంటి చూపుల్లోకి నా ప్రాణం చేరింది. దగ్గర దాపుగా 3-4 కంట్రీస్లో చేసామండి అది. అలాగే కాస్త ఎక్కువ రోజులు షూట్ చేయాల్సి వచ్చింది, ఎక్కువ కంట్రీస్ తిరగడం వల్ల మాంటేజెస్ కాబట్టి సీన్స్ చేస్తూ అవి చేసుకుంటూ అలా వెళ్ళాల్సి వచ్చిందండి అది. అలాగే ఫస్ట్ అమ్మాయి మన సోనాల్ చౌహాన్ చాలా ఫ్లెక్సిబుల్ ఆర్టిస్ట్ అండి. ఆ క్యారెక్టర్కి యాప్ట్. వెతికి 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 పట్టుకోవడం జరిగింది ఆ అమ్మాయిని. నాయనమ్మ క్యారెక్టర్ సినిమాకి ప్రాణం లాంటిది. అలాగే రావు రమేష్ కానీ, ఆయనతో చలపతిరావు బాబాయ్ కానీ, ఎక్సెట్రా ఎక్సెట్రా మొత్తం అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ప్రాణం పోసుకుంటూ వెళ్ళారండి. అలాగే విలన్ జగపతి బాబు. జగపతి బాబు ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారండి. ఏ స్థితిలో ఏ సిచ్యువేషన్లో ఈ సినిమా చేస్తున్నానో చెప్పారు ఆయన. చెప్పి నాకు తెలీదు, ఇక డైరెక్టర్ మీద పెట్టాను, ఏం చేస్తారో నాకు తెలియదు అని చెప్పి ఆయన బోల్డ్గా చెప్పేసి వెళ్ళిపోయాడండి. ఆ రోజు ఆయన చెప్పినవన్నీ నిజాలేనండి. ఎందుకంటే నేను ప్లస్ అనుకుంటున్నారేమో, మైనస్ చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి అన్నాడు. నిజమండి. సో వాటన్నిటినీ ఈరోజు ఆయన్ని అంటే ఒక హీరోగా 100 సినిమాలు చేసిన ఆర్టిస్ట్ని విలన్గా ఫస్ట్ టైం స్క్రీన్ మీద ఆవిష్కరించాలి. ఆడియన్స్ చూసే ప్రేక్షకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతను హీరో అని గుర్తు రాకూడదండి, ఇతను విలన్ అని ఫిక్స్ అయిపోవాలి. ఫిక్స్ అవ్వాలి అని అంటే అతనిలోంచి అంత బయటికి తీసుకురావాలండి. ఆ పెర్ఫార్మెన్స్లో ఆ క్యారెక్టర్లోనే అంత దమ్ము ఉండాలి ఏదైనా సరే. సో అది ఎవరు చేశారనేది కాదండి. అక్కడ వేరే విలన్ ఉండొచ్చు, జగద్బాబు గారు ఉండొచ్చు, ఇంకోళ్ళు ఉండొచ్చు, ఎవరైనా సరే అక్కడ కనపడాల్సింది ఆ క్యారెక్టరే. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు నేను ధైర్యంగా చెప్పిందండి, ఆడియోలో కూడా చెప్పానండి, ఏం పర్లేదు బాబు నేను చూసుకుంటానన్నాను. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే వెళ్ళామండి. సో అలా ఈరోజు ఆ క్యారెక్టర్కి అద్భుతమైన పేరు వచ్చిందండి. ఆ పెర్ఫార్మెన్స్ కానీ ఆ క్యారెక్టర్ కానీ అద్భుతమైన పేరు వచ్చిందండి. అలా ప్రతిదీ జాగ్రత్తగా కూర్చి ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళామండి. సో ఆ పరంగా ఆర్టిస్టులు ప్రతి ఒక్కళ్ళ నుంచి ఏం కావాలి అనేది ప్రతిదీ కన్ఫామ్గా వాళ్ళ దగ్గర నుంచి ఆ పెర్ఫార్మెన్స్ లెవెల్స్ యూజ్ చేసుకున్నామండి. అలాగే నాతో పాటు ఈ సక్సెస్లో ట్రావెల్ చేసిన నా టెక్నికల్ టీం, మెయిన్ నా కళ్ళు లాంటి నా కెమెరామెన్, అలాగే నా రైటర్ రత్నం గారు, అలాగే నా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్. నేను సినిమా చేసి దానికి ప్రాణం పోసి తీసుకువెళ్ళి ఒకచోట ఇచ్చేస్తే దానికి జాగ్రత్తగా ఆర్ఆర్తో ఇంకా లేపుకుంటూ వెళ్ళాల్సిన వాడు దేవిశ్రీ ప్రసాద్. అలాగే నా ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణ్, ఎప్పుడూ నాతో బాగా ట్రావెల్ చేసే మాస్టర్స్ అండి. బాగా మాకు ట్యూనింగ్ ఎక్కువ అండి. అలాగే కనల్ కనన్ మాస్టర్ అండి, ట్రాక్ ఫైట్ చేశాడు.
ప్రతి ఒక్కళ్ళండి. అంటే నా ఎడిటర్ చంటి గారి దగ్గర నుంచి అందరూ ఏ టు జెడ్, నా కారు డ్రైవర్ దగ్గర నుంచి, నా లైట్ బాయ్స్ దగ్గర నుంచి, సినిమాకు పనిచేసిన నా అసిస్టెంట్ డైరెక్టర్స్ టీమ్ కానీ అందరూ కూడా ఏందండి, ప్రతి ఒక్కళ్ళు నేను ఎలా నేను చేసే నా ట్రావెల్‌లో, నేను వెళ్ళే నా ఎమోషన్‌లో ప్రతి ఒక్కళ్ళు బాగా పంచుకున్న వాళ్ళండి. సో, ఎందుకంటే ఎప్పుడు నా వెనకాలే ఉండాలి, వాళ్ళు ఉంటారు. హ్మ్. ఎప్పుడు ఈ టీంని కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదండి. ఇక సినిమాలో సాంగ్స్ ఎలా ఇది చేసాం, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది, ఆ 6 సాంగ్స్ అంటే యాక్చువల్లీ అయితే ఈ 5 సాంగ్స్ కిందకే వస్తాయండి. ఎందుకంటే శ్లోకం 1.5 మినిటే, లెజెండ్ సాంగ్ ఓన్లీ 3 మినిట్స్. అవి రెండు కలిపి ఒక సాంగ్ కిందకే వస్తాయండి. సో 5 సాంగ్స్ అండి. అన్నీ వేరే వేరియేషన్స్, ఒకదానికి అసలు సంబంధం ఉండదు. బట్ అన్నిటికీ రాసింది ఒకే రైటర్, రామజోగయ్య శాస్త్రి గారు. అది ఒక అద్భుతం అండి నిజంగా. ఎందుకంటే మామూలుగా ఏదో ఒక జానర్లో వెళ్ళిపోయే వేరు, కానీ ఒక డ్యూయట్, ఒక ఫ్యామిలీ సాంగ్, ఒక మాస్ సాంగ్, ఒక క్యారెక్టరైజేషన్ సాంగ్, ఒక మెలోడీ, ఒక శ్లోకం, అన్ని వేరియేషన్స్ అండి. ఆ వేరియేషన్స్ అన్నీ కూడా కలిపి ఆయన చక్కగా సిచ్యువేషన్ తగ్గట్టు మేము సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని నుంచి ఆయన ఇవ్వడం జరిగిందండి. సో అలా ప్రతి టెక్నీషియన్ అండి, వాళ్ళు వీళ్ళు అని కాదండి, ఎవరన్నా మర్చిపోతే సరే, నాకు తనమని ఇది రాకనే తప్ప వేరే కాదు. ప్రతి ఒక్కళ్ళు నా సక్సెస్లో పాలు పంచుకున్నారండి. అలాగే ఈ సినిమా లెసన్, నేను ముందు నుంచి యాక్చువల్లీ దీని మీద ఒక బైండ్ అయి ఉన్నానండి. నాకు కొంతమంది ప్రొడ్యూసర్స్ అంతా వచ్చినా కూడా, వేరే వాళ్ళు ఇదేది వచ్చినా కూడా 14 రీల్స్కే చేస్తాను అని చెప్పి కాస్త నేను బయటనే ఉండడానికి కారణం ఏంటంటే, పర్ఫెక్ట్ టైంకి రిలీజ్ చేయడం, నేను అడిగినట్లు వాళ్ళు ఇవ్వగలగడం. అప్పుడే నేను సింహ తర్వాత చేస్తున్న సినిమా అండి ఇది. సో సింహ తర్వాత చేస్తున్న సినిమా అంటే ప్రేక్షకులు సింగిల్ ఫోకస్తో చూస్తారండి. ఏంటి అసలు అని, ఏం చేశారు అనేది, దాన్ని నేను రీచ్ అవ్వాలి అని అంటే నేను ఎంత కథ ఉన్నా చుట్టేస్తే కుదరదండి. దానికి ఆ వెయిట్ చూపించాలి. సో అందుకనే నేను కోరి ఈ ప్రొడ్యూసర్స్ని ఇది చేయడం జరిగిందండి. ఆ తర్వాత వారాహి ఫిల్మ్స్ సాయి గారు వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు మహేష్ బాబు గారి సినిమా జరుగుతుంది పక్కన. సో మహేష్ బాబు సినిమా చేస్తూ ఇటు అటు ట్రావెల్ కష్టం అవుద్దని తను ఎంటర్ చేశారు. తను రావడం జరిగిందండి. వాళ్ళు కూడా వాళ్ళ శాయశక్తుల ఎక్కడ ఏ దీనిలోనూ నాకు పొరపాటును కూడా అడ్డు రాకుండా ఏది కావాలంటే అది ఇచ్చి చక్కగా ఈ సినిమా సక్సెస్కి ఒక ప్రొడ్యూసర్స్గా వాళ్ళు ఏం చేయగలరో అంత చేశారండి ఈరోజు. సో అలా ఈ సినిమాకి కావాల్సిన అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ యాడ్ అవుతూ పర్ఫెక్ట్గా ఒక మంచి సినిమా అయిందండి. ఆ మంచి సినిమాని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. సహజంగానే మంచి సినిమా ముందుకు తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటారండి. అలాగే ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసి ఈరోజు ఇన్ని సెంటర్స్లో 100 డేస్ పూర్తి చేసుకుందండి. చాలా హ్యాపీ. అదే చెప్పాను కదండి, కలెక్షన్లు మాత్రమే చూసుకుంటున్న ఈ రోజుల్లో నిజంగా 100 డేస్ ఫంక్షన్ చేసుకునే 100 డేస్ సెంటర్స్ ఫంక్షన్ చేసుకునే సినిమా అయిందండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ప్రతి సినిమా మంచి సినిమా అవ్వాలండి. ఈ ఇండస్ట్రీలో రిలీజ్ అయ్యే ప్రతి సినిమా మంచి సినిమా అవ్వాలండి. ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఈ సినిమాను ఒక రేంజ్లో ఎక్కడో పెడితే దాన్ని కొట్టగలిగే సినిమా రావాలండి కంపల్సరీ. అది ఎవరన్నా కానీ, అది మేమే వస్తామా మళ్ళీ, లేదంటే వేరే వాళ్ళు వస్తారా, ఏదైనా కానీ ఒక టార్గెట్ ఉన్నదాన్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నించాలండి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే ఈ పరిశ్రమ చాలా చిన్నదండి. ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేసేదండి. ఎంటర్టైన్మెంటే కాదండి, ఆప్తులను కూడా తయారు చేస్తుందండి. ఈరోజు ప్రేక్షకులు మాకు ఆప్తులండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఎంత ఇదిగా చూస్తారు, ఎక్కడ తీసుకెళ్ళి పెట్టుకుంటారు అనేది సక్సెస్ టూర్లో చూసామండి. మహిళాభిమానులు కానీ, యూత్, పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరూ ఆ సక్సెస్ టూర్లో నిజంగా నవ్వుతున్న భవిష్యత్తు అండి. మళ్ళీ అలాంటి టూర్స్ చూడగలమని అంత ఇదేసింది. వాళ్ళ బ్లెస్సెస్ కానీ, వాళ్ళ అప్లాజ్ కానీ ఏంటంటే నిజంగా చాలా హ్యాపీ అండి. అందుకనే సినిమా మధ్యలో గ్యారెంటీ నేను గ్యాప్ ఎక్కువగానే తీసుకుంటాను కూడా. ఎందుకంటే ఒక మంచి సినిమా తీయాలండి. మేము ముందుకు రావాలంటే ఏదో సినిమా చేసి ఫట్మని చేసి ముందుకు వస్తే కుదరదండి. నాకు డబ్బులు వస్తాయి, అది కాదండి. ఈరోజు డబ్బు భగవంతుడు మీ రూపంలో నాకు చాలా ఇచ్చాడండి.
డబ్బులు వస్తాయి, వచ్చేటప్పుడు వస్తాయండి. కానీ మంచి సినిమా మీ దగ్గర నుంచి ఒక మంచి అప్లాస్ రావాలండి, దాని గురించే సినిమా తీస్తానండి, అందులో నో డౌట్ అండి. అగైన్ మళ్ళీ 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 మీరు ఇచ్చిన ఈ సక్సెస్ని తప్పకుండా నిలబెట్టుకుంటానండి. లెజెండ్ ఇంత పెద్ద హిట్ చేసిన మళ్ళీ మీ అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. ఎప్పుడు మీ అభిమానాన్ని, మీ ఆశీర్వాదాన్ని కోరుకునే మీ బోయపాటి శ్రీను. థ్యాంక్ యూ అండి.